హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజారాణిని. చాలా రోజుల నుంచి ఆయిల్ గురించి అడుగుతున్నారు, టిప్ చెప్పమని. మా ఆడపడుచు కూడా చెప్పిందండి. ఇంకా ఆయిల్ పెట్టుకుంటేనే మాకు ఇట్లున్నది హెయిర్. మరి ఈ సిస్టర్కి అయితే ఎంత ఉంది అసలు. ఏం పెట్టుకుంటారు? నార్మల్గా కొబ్బరి నూనె అంటే కాదండి, మేము తయారు చేసుకుంటాం ఆయిల్ అంటున్నారు. తయారు చేసుకుంటారు అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అని ఇంటికి రప్పించానండి. కాల్ చేసి స్పెషల్గా మా సబ్స్క్రైబర్స్ కోసం మీరు తప్పకుండా ఎలా తయారు చేసుకుంటారో ఆయిల్ మాకైతే చెప్పండి. అసలు చూపిస్తా అన్నారు కానీ ఈ రోజు వచ్చేసి ఫ్రైడే, శుక్రవారం. వీళ్ళు ఉండట్లేదు, శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం అయితే వెళ్ళిపోతారంట. అందుకోసం ఈ రోజే చెప్తానంది. తయారు చేయడం అంటే దాంట్లో అన్ని పులుపుకు సంబంధించినవి ఉంటాయి కదా, అందుకోసం శుక్రవారం అవన్నీ మేము వాడం కాబట్టి నార్మల్గా చెప్పండి, వాళ్ళు గుర్తుంచుకొని చేసుకుంటారంటే సరే అని వచ్చారండి. ఇప్పుడు విందాం. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇక మీ మాటల కోసమే అక్కడ వెయిటింగ్. గట్టిగా చెప్పండి. మనం కొబ్బరి నూనె ఉంటుంది కదా, పారాషూట్, అవి కాకుండా మనం గానుగులో నాడించుకున్న కొబ్బరికాయల తాలూకా కొబ్బరి నూనె, అది మనం తెచ్చుకొని దాంట్లోని ఒక పావు కిలో గానీ అరకిలో గానీ, అంటే నార్మల్ కేజీ అంటే మీరు కేజీకి చెప్పండి. ఒక కేజీ అనుకోండి. కేజీ అనుకుంటే ఒక ఇంత కరివేపాకు, ఇంత ఒక అర గ్లాస్ కరివేపాకు, ఇంత ఒక అరకప్పు ఉసిరి పొడి, ఉసిరికాయ చూసుకుంటే చెప్పండి, అంటే వాళ్ళకి చెప్పినట్టు. ఒక కేజీ, ఒక అర కేజీ అనుకోండి. అర కేజీ దానికి ఒక అర గ్లాసు కరివేపాకు, అర గ్లాసు ఒక 4-5 ఉసిరికాయలు, తర్వాత ఏంటి కలబందాకు, కలబంద ఇది సీడ్ ఉంటుంది కదా, అది కలబంద గుజ్జు. తర్వాత మనం వేసుకుంటే వేపాకు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఏమో అదేంటి ఉసిరికాయ, కరివేపాకు, వేపాకు, ఈ 3 కలిపి మరగబెట్టుకోవాలి. ఇంకేమో అన్నారు మెంతులు. మెంతులు ఇవన్నీ వేసి మరగబెట్టుకొని అది బాగా మరగాలన్నమాట. ఇలా నేనైతే ముందు రోజే తెలుసుకున్నా, అందుకోసం నాకు గుర్తుంది. మెంతులు వేసుకొని మిక్సీ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అలాగా అంటే అవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి. అయితే అవన్నీ ఆకుల్ని మిక్సీ చేసుకొని అవసరమైతే ముద్దలా చేసుకొని ఇది ఆయిల్లో వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా వేసుకోవచ్చు. ముద్దలాగా అయితే మనకి అది మడ్డిలాగా వస్తుంది కాబట్టి అది కొంచెం ఉంచుకున్నా పారేసినా పర్వాలేదు. అంటే ఏది బెటర్ అంటారు? ముద్దలాగా వస్తే అది దగ్గరగా ఉండి ఆయిల్ బాగా వస్తుంది. అదంతా మిక్స్ చేసుకుంటే ముద్దలాగా వస్తుంది. మనం ఉంచుకోవచ్చు, లేకపోతే విడిగా ఉంచుకొని అది మనం తలకి స్నానం చేసినప్పుడు ఒక పావు గంట ముందు పెట్టేసుకొని తలకి స్నానం చేసేయచ్చు. ఆ నూనెమని ఉంచుకొని రెడీ చేసిన తర్వాత ఇట్లా ముద్ద చేయకపోతే, మిక్సీ పట్టకపోతే ఏమైంది అంటే అంత ఆయిల్ ఎక్కువ వేస్ట్ కావడానికి అవకాశం ఉంటదంట. వేస్ట్ అవుతుంది. ఇది ఇలాగైతే వేస్ట్ అవ్వకుండా ముద్దలోనే ఉంటుంది. మనం ఆ ముద్ద ఉంచుకొని, ఆ ముద్ద కూడా మనం తలస్నానం చేసే ముందు అదంతా తలకు అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆగి తలస్నానం చేస్తే కూడా మంచిదంట. మంచిగా వస్తుంది, సిల్కీ హెయిర్ గా వస్తుంది. హెయిర్ ఫాల్ అవ్వదు, నల్లగా. అది మాత్రం స్పెషల్ గా చెప్తున్నారు. హెయిర్ మాత్రం నల్లగా ఉంటుంది. రాను అంటే కొంచెం పండు జుట్టు అవి ఉన్న వాళ్ళకి రాను క్రమేపీ నల్లగా అవుతుంటుంది అనమాట. అలాగనమాట. చుండ్రు మాత్రం అస్సలే ఉండదు. ఉసిరికాయ మెంతులు వేస్తాం కాబట్టి చుండ్రు బాధ అన్నది పోతుంది అనమాట. చాలా మంది చుండ్రు సమస్య ఉన్నారు కదా, ఆ చుండ్రు సమస్య కూడా పోతుంది అనమాట. అది చాలా మంది ఆయిలే చేసుకుంటాను. ఆయిలే చేసుకొని నేను పారాషూట్ ఆయిల్ అస్సలు వాడను. గానుగు తెచ్చుకున్న ఆయిలే వాడతాను నేను. దానివల్ల నా హెయిర్ కొంచెం ఊడినా అప్పటికప్పుడు మళ్ళీ వెంటనే రికవర్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా వాడినప్పుడు అయిపోయినప్పుడు వాడితే అట్లా ఊడిపోతుందా? ఊడిపోతుంది. అది అందుకోసం మనం ఎప్పుడు స్టాక్ ఉంచుకోవాలి. ఇక అయిపోతుంది అనగా మళ్ళీ రెడీ చేసి పెట్టుకోవాలి. అయిపోయింది కదా, కొన్ని రోజుల తర్వాత చేసుకుందాం, ఇప్పుడు ఈ ఆయిల్ వాడేద్దాం. మరి ఏ ఆయిల్ వాడకుండా అదే ఆయిల్ మీద మనం ఇది అవ్వాలి. తర్వాత షీకాయ, కుంకుడికాయ, ఉసిరి ఈ 3 కలిపి నానబెట్టుకొని అది షాంపు చేస్తాం. ఒక నైట్ నానబెట్టేయాలి. నానబెట్టేసి అది షాంపు లాగా కూడా చేసుకొని వాడుకోవచ్చు అనమాట. అది కూడా జుట్టు పెరగడానికి, జుట్టు నల్లగా అవుతుంది. ఉసిరి అవన్నీ వాడతాం కాబట్టి అది కూడా హెయిర్ నల్లగా అవుతుంది, హెయిర్ ఫాల్ ఉండదు, బాగుంటుంది. అది అలాగా
అట్లా చుండ్రు కోసం అయితే స్పెషల్గా చెప్తున్నారంటే నేను అడిగిన కొంచెం అంటే కొంచెం ఇప్పుడే కొంచెం చుండ్రు కనిపిస్తుంది అని అంటే ఇప్పుడు ఈ ఆయిల్ పెట్టుకోండి, మీకు ఒక 1 మంత్ లోపలే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చూడండి హెయిర్ అయితే ఎంత పొడవుగా ఉంది, ఎంత దట్టంగా ఉంది. ఆయిల్ తయారు చేసి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా పెరుగుద్ది అని చెప్తున్నారు. నేను కూడా అంటే ఫస్ట్ టైం కదా వేరేగా అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంచెం గుప్పెడు కరివేపాకు, కొంచెం మెంతులు, పెరుగు అంటే ఈ 2 మిక్సీ చేసి అందులో పెరుగు వేసి కలిపేసుకొని ఒక పావు గంట ఉంచుకొని కూడా అలాగా కూడా చేసుకోవచ్చు. పచ్చి కరివేపాకు ఇలా మరగబెట్టిన ఆయిల్ కాకుండా ఇలా హీట్ ఉన్న వాళ్ళకి హీట్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట. వేడంతా తీసేస్తుంది. నేను అలాగే ట్రై చేశాను. నాకు ఇంకొకరు చెప్పారు ఇలాగ హెయిర్ ఫాల్ అవుతున్నదంటే మా సిస్టర్ ఒక ఆమె చెప్పింది. ఆమె ఏంటవుతుందంటే అక్క ఇలా పెట్టుకోండి, మెంతులు కరివేపాకు పెరుగు కలిపి పెట్టుకోండి, చేసుకుంటే మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుందంటే వెంటనే ఒక 2 వారాల్లోనే నాకు తగ్గింది. అప్పటి నుంచి నేను అదే ఫాలో అవుతున్నాను. చాలా మంది అన్నారు అంటే జుట్టు ఊడిపోవడానికి కారణాలు టెన్షన్స్, తలనొప్పి అంటే మళ్ళీ ఏంటి అని అంటే వేడి వల్ల కూడా తలనొప్పి వస్తుంది, హెయిర్ టెన్షన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇప్పుడు పెరుగు మెంతులు ఇవన్నీ మిక్స్ చేసి పెట్టినా మంచిగా తలంతా చల్ల కూల్గా ఉంటది కావచ్చు. వారానికి 2 సార్లు ఇలాగే ఈ ముద్ద చేసి పెట్టుకుంటే మిక్సీ చేసుకొని ఈ ముద్ద పెట్టుకుంటే బాగుంటుంది. నాకు కూడా పెట్టుకోవాలనిపిస్తుంది కానీ ఈ హెయిర్ లకి ఇలా అంతా పోవాలంటే మళ్ళీ ఎంత టైం పడుతుంది. చాలా వాటర్ బాగాను తలకు పోసుకోవాలి. కొంచెం ఇబ్బంది ఉంటది కానీ మంచి రిజల్ట్ అవుతుంటది అంట. రిజల్ట్ అయితే ఉంటుంది. నేను అలాగే యూజ్ చేస్తాను, అందుకే చెప్తున్నాను. అదే మీరు అంత పొడుగు జుట్లకి వెళ్ళి అది వదిలించుకున్నప్పుడు ఇక మాదేముంది. అలాగనమాట. చాలా మంది అడుగుతున్నారు కదండి ఆయిల్ గురించి అయితే స్పెషల్ గా అడుగుతున్నారు. చూస్తున్నారు కదా వీరి హెయిర్ కూడా అసలు ఎంత బాగుందో. నాకైతే బాగా నచ్చింది. అసలు ఇట్లా తీసి పెట్టుకునేటట్టు మంచిగా మన వీడియోస్ మనం తీసుకొని పెట్టుకొని అట్లా చాలా బాగుంది. తయారు చేసుకోండి అంతే కదా. ఇప్పుడు మీరు ఒక 1/2 కేజీకి చెప్పిరా? 1/2 కేజీకి ఒక 5-6 ఉసిరికాయలు, ఒక 2 గుప్పెలు అనుకోండి. 2 గుప్పెలు గోరింటాకు వేస్తారా? గోరింటాకు కూడా వేసుకోవచ్చు, మనకు దొరికితే గోరింటాకు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి మిక్సీలోని తిప్పేసి ఆయిల్లో పోసి మరగబెట్టుకోవడమే. అదే అలాగా. ఇంకేమైనా ఫేస్ కి సంబంధించి టిప్స్ అడుగుతున్నారు? ఏమైనా తెలిసినవి? ఫేస్ కి సంబంధించిన నాకు టిప్స్ తెలియదండి. హెయిర్ కి సంబంధించిన టిప్స్ నాకు తెలుసు, ఫేస్ కి సంబంధించిన టిప్స్ తెలియదు. హెయిర్ కి ఇంకొకలా కూడా మనం ఉపయోగం చేసుకోవచ్చు. మన హెయిర్ కి తగినట్టుగా బ్రూ కాఫీ ఉంటుంది కదా, బ్రూ కాఫీలో కూడా పెరుగు ఆయిల్ 2 స్పూన్స్ పెరుగు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా చేసిన తర్వాత అందులోనేమని కాఫీ పొడి అన్నమాట. కాఫీ పొడి మిక్స్ చేసి అది కూడా రాసుకున్నా మనకు దాని వల్ల కూడా బాగా రిజల్ట్ తెలుస్తుంది. చూస్తున్నారు కదా బ్రూతో కూడా. బ్రూ కాఫీ కూడా అది ఏం చేయాలి? బ్రూ కాఫీ మన హెయిర్ కి తగ్గినట్టుగా అనమాట. మన పెద్ద హెయిర్ అయితే 2-3 ప్యాకెట్స్ అవి వేసేసి అల్లరి చేయకు. పిల్లలు అయితే దూరంగా డిస్టర్బెన్స్ చేస్తున్నారు అండి. హాలిడేస్ కదా, అసలు వాళ్ళ వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది. చెప్పిన వీడియో స్టార్ట్ అయ్యే ముందే చెప్పినా కూడా అస్సలు వినట్లేదు. చెప్పండి. 2 ప్యాకెట్లు ఏంటి 2-3 ప్యాకెట్లు బ్రూ ప్యాకెట్లు వేసుకొని తర్వాత ఏమో అందులో కొంచెం పెరుగు మిక్స్ చేసుకోవాలి. పెరుగు మిక్స్ చేసుకొని అందులో కొంచెం ఒక 2 స్పూన్స్ కానీ 1 స్పూన్ కానీ ఆయిల్ మిక్స్ చేసుకొని అది బాగా హెయిర్ పట్టించుకోవాలి. హెయిర్ పట్టించుకొని ఒక పావు గంట తర్వాత తల స్నానం చేస్తే చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ 2 టిప్స్ నేను వాడతాను, నేను మీకు చెప్తున్నాను. మొత్తానికైతే పెరుగు అయితే చాలా మంచిది నాకు అర్థమైంది. పెరుగులో పోషకాలు ఉంటాయి కదా, పెరుగు బాగా పనిచేస్తున్నాం. చల్లదనం మనకు చల్లదనం వస్తుంది, బాగా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేనైతే తప్పకుండా ట్రై చేస్తా. నేనైతే ఒకసారి తయారు చేసి ఇవ్వమంటున్నా. అంటే ఫస్ట్ కదా, నేను ఏదైనా మర్చిపోతానేమో అని అంటే ఎందుకు నేను ఉన్నా కదా తయారు చేసి ఇస్తా అన్నారు. కానీ ఇట్లా సడన్ గా మేము మా ఊరికి వెళ్ళడం అవుతున్నది, అందుకనేసి మరి ఆమెకి పాపం నేను అనుకున్నది చేయలేకపోతున్నాను. నేను అనుకోవద్దు చాలా ఇప్పుడు చెప్పింది కదా సేమ్ అట్లా. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేస్తా. చెయ్యండి, తప్పకుండా కాల్ చేయండి. శ్రీకాకుళంలో ఉంటారు. శ్రీకాకుళం మా పాప జాబ్ కోసం అనేసి ఇక్కడికి వచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు అసలు పరిచయం అయింది, మొదలైంది అంతే. ఎన్ని రోజులు కాలేదు, అప్పుడే మళ్ళీ వెళ్ళిపోతాను. ఫస్ట్ బాగా నేను ఈమె పరిచయం కోసం నేను చాలా రోజులు ఒకళ్ళని నెంబర్ అడిగి చాలా రోజుల నుంచి వీడియోస్ చూస్తున్నాను. కానీ ఆవిడ నెంబర్ ఎలాగా సంపాదించాలా అనుకుంటేనో ఒక ఇంటర్వ్యూలోని మంచిర్యాల అని చెప్పారు. మంచిర్యాలలోనే ఉన్నారా, ఎక్కడున్నారు అని అనుకునేదని.
సడన్ గా ఒక రోజు తెలిసింది ఒక ఆమె వల్ల ఇక్కడే ఉంటారు వీళ్ళు అని తెలిసింది. ఆమె ఎంతమందినో అడిగింది అనమాట ఆవిడ నెంబర్ కావాలని. వాళ్ళు చాలా మంది ఏమని ఏదో ఎందుకు అడుగుతున్నారో ఏంటో ఫేక్ అని కొందరు కూడా అనుకుంటారు కదా, ఏమో అడగడానికి ఇవ్వడానికి కూడా కొందరు భయపెడతారు. అంటే కొన్ని ఫేక్ న్యూస్ వాటి వల్ల ఏమోని ఆవిడ ఇవ్వడానికి అందరు అడిగినా ఇవ్వలేదు ఎవరు చాలా మంది. ఒక ఆమెకు అడిగితే మళ్ళీ ఆమెకు ఫోన్ చేసి ఇవ్వు అంటే ఇచ్చిన. ఆ రోజు నుంచి నాకు బాగా పరిచయం అయ్యేది. సొంత మనిషిలాగా వాళ్ళ ఇంట్లో ఏదైనా సరే ఆవిడ పిలిచి నాకు చాలా హ్యాపీగా ఉంచుతున్నారు. నేను కూడా అలాగే మా ఇంటికి కూడా పిలిచాను, ఒక్కసారే వచ్చే కానీ నా నెంబర్ తెలుసుకోవడానికి అయితే చాలా కష్టపడ్డా, చాలా ట్రై చేసి నాకు అర్థమైపోయింది ఇక బాగా కష్టపడి. అందరు బయటకు వెళ్తే అసలు మీ నెంబర్ దొరకబట్టుకోవడానికి ఆమెకి ఎంత కష్టమైందో అని తర్వాత చెప్తున్నారు ప్రతి ఒక్కరు. మమ్మల్ని అడిగినరు కానీ మేము ఇవ్వలేదు, మాకు భయం వేసింది. అంటే ఇక్కడ రెడ్డి కాలనీలో వీళ్ళు కొత్త కదా, పరిచయం ఉన్న వాళ్ళు అయితే అడిగితే కొత్త మనుషులు అడిగేసరికి వాళ్ళు కూడా భయపడ్డారంట. మా అందరిని అడిగినరు కానీ మేము ఇవ్వలేదు అనేసి. మొత్తానికైతే నెంబర్ సాధించి నాకు కాల్ చేసి మా ఇంటికి వచ్చిండ్రు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి, అసలు చెప్పలేను అంతే. పరిచయం ఎప్పటికీ మర్చిపోలేదు. ఒక సొంత మనిషిలాగా కలిసిపోయారు. ఆయన అయితే ఒక తమ్ముళ్ళలాగా, నేను ఎవరికైనా అలాగే తమ్ముడు అనే భావిస్తాను. నాకు ఒక తమ్ముళ్ళలాగా అతను ఇదయ్యారు. ఈమెను నాకు ఎంతో ఆనందం అనిపించింది. మొన్నే మాట్లాడదాం అనుకున్నాను, చాలా మంది చాలా లేట్ అయింది. మా ఇంట్లో కూడా మా పాప ఒక్కతే ఉండడం వల్ల లేట్ అయిపోయి వెళ్ళిపోయాను. అది ఎప్పటికీ ఈమెని గుర్తు పెట్టుకుంటాను నేను. తప్పకుండా అంతా మా అదృష్టం అంతే, ఇంతమంది సబ్స్క్రైబర్స్. అసలు ఎవరు ఇలాగ వీడియోస్ చేసిన వాళ్ళు ఎవరు కనిపించరు, అలాంటిది ఇంత పరిచయం నాకు చాలా ఆనందం. అది మాకైతే ఇంకా చెప్పలేనంత. ఓకే అండి, చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. మీకోసం దొరకబట్టి తీసుకొని వచ్చి ఆయిల్ ఖచ్చితంగా నాకు చెప్పాలి అనేసి వీడియో తీపించానండి. చేసుకోండి మంచిగా ఆడ చెప్పినట్టుగా అన్ని ఎట్లెట్లా చెప్పిందో అట్లా రెడీ చేసుకొని పెట్టుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదా హెయిర్ అయితే అసలు మళ్ళీ ఒకసారి వెనకాల రిషి ఒకసారి మళ్ళీ ఒకసారి చూపించు రిషి. ఇట్లా క్లిప్ పెట్టుకున్న తర్వాత కూడా ఇట్లా ముందుకు వేసుకుంటే చూస్తున్నారు కదా అసలు అది హక్కి పిక్కి హెయిర్ వాళ్ళకు ఉన్నట్టే ఉంది. ఆదివాసి ఆయిల్ వాళ్ళకు ఉన్నట్టుగా వాళ్ళకి ఎంత జుట్టు ఉంది, ఇంకా వాళ్ళకన్నా పొడిగా ఉంది కావచ్చు, అంత పొడుగుంది ఒత్తుగా. అసలు ఇదంతా సీక్రెట్ ఏంటంటే ఆయిల్ అంట. తయారు చేసుకుందాం మనం కూడా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు తేజ గారికి మెనీ థ్యాంక్స్. వీళ్ళైతే ఎంత నిజంగా పిల్లలు అయితే మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు కానీ వీళ్ళని